परिषच्यते उत्थैर्यज्ञेषु वर्धते आपो वायुगं सर्वं विश्वाभूतान्याप प्राणाव आप पचव आपो नमापो मृतमापः सम्राडापो विराडापस्मराडापच्छन्दा गुष्यापो ज्योति गुष्याप यजु गुष्याप सत्यमाप सर्वा देवता आपो भूर्भुवस्वरापవు చేయండి తమలపాకాన్ని పువ్వుగాను చేతిలో పట్టుకొని నీటిలో శ్రీ అనే అక్షరం రాయండి ఓం గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలైస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా శ్రీ సిద్ధివతే సమేత వరసిద్ధి వినాయక స్వామిదేవతాభ్యో నమః కలిశో మీద ఒక చుక్క నీళ్లు చల్లనే దేవం సంప్రోక్ష స్వామివారి కలిశం దగ్గర ఒక చుక్క నీళ్లు చల్లనే దేవం సంప్రోక్ష మీ శిరస్సు నీళ్లు చల్లుకొని మళ్ళీ 2 అక్షరాలు చేతిలో పట్టుకోండి ధ్యానం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్యావృతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాధ్యాయేత్ త్వం విఘ్ననాయకం భవ సంచిత పాపౌగా విధ్వంసన విచక్షణం విజ్ఞాంధకార భాస్వం తం విఘ్నరాజమహం భజే ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ సిద్ధి బుద్ధి పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామ్రతస్పశేషాన యదన్నేనాతిరోహతి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామిదేవతాభ్యో నమః ఆ పుష్పం కలశం దగ్గర విశేషండి నవరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి తమలపాకుతో కానీ పువ్వుతో కానీ నీళ్లు చల్లుతూ ఉండండి కలశం మీద నీళ్లు చల్లుతూ ఉండండి ఓం ఏతావానస్య మహిమ అతోధ్యాయాగుష్ట పురుషః పాదో నమః పాదయోః పాద్యం సమర్పయామి త్రిపాదోర్భవయ పురుషః పాదో సేహాపవాత్మనః తదో విశ్వం వ్యక్రామదో శాసనానశనే అభి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామిదేవతాభ్యో నమః హస్తయోః अर्घ्यं समर्पयामि विराढो संजतः तं विराडः ओं मुखे शुद्ध आचमनीयं समर्पयामि धैर्य विजय 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 अभय अभय आयुरारोग्य ऐश्वर्य ऐश्वर्य अभि अभि वृद्ध्यर्थौ धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं राजमुखे राजद्वारे सर्वदा कार्य दिग्विजय प्रसाद सिद्ध्यर्थं मम साग्र शतवर्ष अन्योन्य सुखेन दाम्पत्य जीवन सिद्ध्यर्थं मम सहकुटुम्बानां आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं मम सौभाग्य संसन्तान फल अवाप्ति सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती त्रिमूर्त्यात्मिका ललितांबिका दुर्गांबिका हराभट्टारिका श्रीचक्रयंत्रोद्धारणस्थिता महालक्ष्मी देवी मुद्दिश्य श्री महालक्ष्मी देवी प्रीत्यर्थं संभवतु द्रव्यै संभवतु पदार्थै संभवतु नियमेन यावच्छक्ति ध्यान आवाहन षोडश अष्टोत्तर श्रीसूक्तविधानेन कुङ्कुमार्चन पूजा करिष्ये गन्धं कुङ्कुमगाने रायन्ति तदङ्ग कलशाराधनं करिष्ये तदङ्ग कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षरैरभ्यश्च ఆ గ్లాసులో 2 అక్షంతలు వేసి పుష్పం ఉంటే పుష్పం తమలపాకు ఉంటే తమలపాకు అందులో వేసి ఆ గ్లాసు మీద చేయబెట్టండి
మీకు ఇచ్చింది ప్లాస్టిక్ గ్లాసులు, గట్టిగా వస్తకండి, పైన తాకండి అంతే. ఇక్కడ వాటర్ రాలేదట, కమిటీ సభ్యుల విజ్ఞప్తి, ఇక్కడికి వాటర్ రావాలి. ఇక్కడే ఉన్నాయట అయ్యగారు, మీరు పోయినట్టు వాళ్ళు చూడబోయి ఏం చేస్తారు పోయిండు మరి. కాబట్టి నాన్న నువ్వు వాటరే పట్టుకోను. ఆ గ్లాస్ మీద చేయబెట్టండి అమ్మా, ఆ గ్లాస్ మీద చేయబెట్టండి. ఓం వాటర్ పైకి రావాలట, పైకి కూడా రావాలట. జగ్గు పట్టుకున్నాడుగా బాబు, ఇంకో 2 జగ్గులు పెట్టబోయారు ఒక్కళ్ళే. పైకి వాటర్ పంపాలి. కలిసి ఆ గ్లాసు మీద చేయబెట్టండి. అమ్మ ఇలాగ వేయండి, పూజ చేసిన నీళ్ళు ఉన్నాయిగా అవి కావండి. ఆ గ్లాసు మీద చేయబెట్టండి. పరివార సమేతం తస్మిన్ హరిద్రబింబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. ఆ పువ్వు కానీ తమలపాత్రాన్ని తీసుకొని గణపతి మీద గొడుగులాగా పట్టుకోండి పైన. ఓం అసనీతే పునర్హస్మేహ సూర్యభక్తి అమృతమై ప్రాణామృతనామ ప్రాణానేవ యథా నక్షత్రాన్ని స్వామివారి నమస్కారం చేసుకోండి స్వామివారికి. ఓం స్వామి శ్రీ మహాగణాధిపతి ప్రాణ ప్రతిష్టాపన సిద్ధిరస్తం. ఒక పుష్పం చేతిలో పట్టుకోండి. పుష్పం మీకు 2 పుష్పాలు ఇచ్చారు, ఒకటి గణపతికి, ఒకటి గౌరమ్మకి. ఆయిల్ అట, ఆయిల్ చూడండి నాన్న, ఆయిల్ బాటిల్ ఉందిగా మన ఇంటా ఉందిగా. ప్రధాన ఒక బాబు మధ్యలో తిరుగుతున్నాడు. ఎవరు బాబు చూడమ్మా, వాడి వెనక మెట్ల వైపు కూర్చోబెట్టి చెల్లిపోని చూడాలి.
అత్యంత చేతిలో ఉన్నాయి. ఓం ఏం కావాలి? వెంకటాచార్యుడు ఫోన్ చేసిందిగా నిన్నటి 500 కొట్టలే ఇంత మటుకి. ఫోన్ చేసింది ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు తీయని వస్తాను. అది కాదు ఇందులో మాట్లాడు. సంకల్పిత శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గాంబిక దుర్గాదేవత త్రిమూర్త్యాత్మిక శ్రీ గంగాధర భట్టారిక శ్రీచక్ర యంత్రోత్థాన స్థిత శ్రీ మహాలక్ష్మీదేవి సన్నిధౌ అస్మిన్ వర్తమాన జవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వామతనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతువు భాద్రపదమాసే శుక్లపక్షే త్రయోదశ్యాగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వభూతైకనాథం. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి మణిర నక్షత్రేణ ఆవాహయామి. నవరత్నఘటిత సింహాసనం సమర్పయామి. 3 సార్లు అమ్మవారికి నీళ్లు గుర్తిస్తూ పక్కన వదిలిపెట్టండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు వేస్తుండండి అమ్మవారి పటం దగ్గర, గౌరమ్మ దగ్గర. ఓం ఆప్యాయ స్వసమేతుదే విశ్వదస్వమనుష్ణయం భవావాజస్య సంగతే భవిక్రావరణామకార సంగస్తర్వక్తచరాజనః సురభిరావఖాకరత్రణా యోగో సితారశదో శుక్రమద్యోగనదో యోగనో సరితోపున నక్షత్రేణ పవిత్రేణ వదో తందో సతీ భక్తముదో సత్రమునాత్తాద్రగమునః భగవానో వనస్పతిభాగమస్తోర్యః మావేదావో బంధవః సాధపవత్తరియాయ గణపతే పాలుద్రాయ స్వామి గుణాగుణే స్వాతరు నిర్వాణ వరుణాయ వాయే వాస్వద
శ్రీమహానందోహ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం నీళ్లు కలుగుతుంది ఓం ఆపౌరిష్టానయోగస్థానం ఊర్ధ్వే దధాదన మహేవాయ దక్షసే యోగస్వతమహరసప్తభాజయతే అనః ఉషధేవమాతరః తదమారంగమాపోయ చక్షయో గజవరః ఆపో జనయథా జనః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి వస్తు పత్తి చేసి అమ్మవారి దగ్గర వచ్చేది శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఉపవీతం సమర్పయామి ఓం ఉపవీతార్థ అక్షతాన్ సమర్పయామి ఉపవీత ధారణానంతరం ఆచరణీయం సమర్పయామి ఒక్క నేలకు సూచి తెలుసు అమ్మవారి దగ్గర గంధం జరుగుతుందనే గంధం భారాంతరాధర్శాన్ని శ్రీ మహాలక్ష్మీ గంధం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీ సమర్పయామి కుంకుమంతో శ్రీ మహాలక్ష్మీ మమ దండం మధ్య మమ సర్వ సౌభాగ్య ఫల శుద్ధ్యర్థం పూర్వమేవ యావజ్జీవ పూర్వ సౌభాగ్య సౌమంగళ్య సత్సంతాన ఫల భవాప్తి శుద్ధ్యర్థం దీర్ఘ సౌభాగ్య శుద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి పూర్వక శ్రీ మహాలక్ష్మి దేవి సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శ్రీలక్ష్మి అనుగ్రహ ప్రసాద శుద్ధ్యర్థం కుంకుమార్చన పూజ కరిష్యే. అమ్మాయి కుంకుమతో పూజ చేయాలి. అమ్మ మన యొక్క రాపర్దే నగర్ కాలనీ యందు కుంకుమార్చన పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. అందులో భాగంగా రాంబాబు గారు వారి దంపతులు ఇవాళ పీటల మీద కూర్చున్నారు. చక్కగా సిద్ధేశ్వర సమేత వరసిద్ధ వినాయక స్వామి వారి యొక్క పూజ పరిపూర్ణత చేశారు. సాయంత్రం మహిళలందరూ కూడా శ్రద్ధాభక్తులతో కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొంటారని అతను పూజా కార్యక్రమంకు కావలసిన ద్రవ్యం మొత్తం కూడా ఇచ్చారు. వారి కుటుంబాలు ఎల్లప్పుడూ ఆ మహాలక్ష్మి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమరగామినీం యస్యాం హిరణ్యం విందే సంగామ సంభురుషానః అష్టపూర్వాంగనమధ్యామత్యనాథ ప్రబోధిని శ్రీం దేవీముపక్వయే శ్రీర్మహాదేవీ కుశలాం కామోదరాం హిరణ్య ప్రాకారామాద్రాన్వలందేం దోతాన్ తర్పయంతి అద్వైతాం పద్మవర్ణాంతాం హిమపక్వయే శ్రీం చంద్రాం ప్రమాధాన్యతథా ధనంతం జగల్లోకే దేవదృష్టాముదానాం తాం భగ్నేం శరణం ప్రపద్యే లక్ష్మీర్మే రతివాన్ రామృహే ఆదిత్యవర్ణే తపసో జనాదో వనస్పతిస్తవక్షో వదల్మః తస్య సదానందపదానందభాగాంతరాయ సవాఖ్యా లక్ష్మీః ఉపయుతుమాన్ దేవభగకీర్తిశ్చ పరిణాసః ప్రాదుర్భూతోऽసురాశ్రేష్ఠకీర్తిమూర్తిం దదాతు మే క్షుభ్యపాసామరాన్యः స్థావరకర్మాశ్రయామ్యహం అభూతమసమర్థం చ సర్వాన్నిన్నవలే గృహాత్ గంధద్వారాంగురాధర్షాన్యత్యపుష్టాంగలేఖనీ ఈశ్వరేకం సర్వభూతానాంతామిహోపక్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు బలభక్తా మమాగోరం మహాదసరథ్యమసీమహి పశూనాగం రూపమన్నశ్రమయశ్రేశ్రేరాంగతః కర్ధమే దప్రజా భూతామహితం భవ కర్ధమా శ్రీయం రాజయనే కులే మాతరం పద్మమాలిని పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమామహ ఆద్రాం యక్కరిణీం యక్కిం సువర్ణాం హేమమాలిని సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమామహ ఆమ్మామహ జాతవేదో లక్ష్మీమరగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావో రాస్తోస్యాన్ విన్నేయం పురుషానః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ
महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम ऐं ह्रीं श्रीं प्रकृति प्राकाराय नमः। ओम ऐं ह्रीं श्रीं समुद्रतनयाय नमः। ओम ऐं ह्रीं श्रीं जयायै नमः। ओम ऐं ह्रीं श्रीं मंगलादेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं विष्णुवक्षस्थलस्थितायै नमः। ओम ऐं ह्रीं श्रीं विष्णुपत्न्यै नमः। ओम ऐं ह्रीं श्रीं प्रसन्नाक्ष्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ओम सम्राजिन्द्र विराजिन्द्र हृदयाय एकदा ब्रह्मणपहरति एकदैव शतमानः నీళ్ళతో తొలిపెట్టండి అమ్మవారికి అర్థండి కళ్ళ కట్టుకోండి నీరాజనందరపయామి ఆచమయం సమర్పయామి నమస్కరోమి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమస్కారం చేసుకోండి హారతికి. జగన్మాత మహారాజ్ఞికి జై, జగన్మాత మహారాజ్ఞికి జై, జై మాతా మహారాజ్ఞికి జై, జై మాతా మహారాజ్ఞికి జై. పక్క జాగ్రత్త దూరంగా పెట్టుకున్నాము. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలోనే కూర్చోండి అన్న, లేస్తే కష్టం. మీరు నేను కూర్చొని ప్రదక్షిణ చేయదు. మామూలుగా ఉన్న వాళ్ళంతా లేచి నిలబడండి, అక్షంతలు పూలు పట్టుకోండి. కుర్చీలో ఉన్న వాళ్ళు మాత్రం లేవకండి, ఇబ్బంది అవుతుంది. 2 కుర్చీలు ఉన్నాయి కదా, లేవగలిగితే లేవండి. మళ్ళీ అమ్మవారు అటు ఇటు కింద పడేయకుండా. ఒక 5-10 నిమిషాలు నిలబడగలిగిన వాళ్ళైతేనే నిలబడండి. నిలబడలేని వారికి ఒక విద్వాన్ ప్రతిష్టదస్రః త్వమేవం విద్వాన్ అమృతయ భవతి అన్యః పంథాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగో హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి విశ్వశాత్మేశ్వరగో శాస్త్రగో శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్ ఆత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్భాగత్ జగత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగూ సముద్రేంతం విశ్వస్యాంతేనాభ్యామవరితిష్ఠతి జ్ఞానమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ అంతతకోశలాభిస్తురం పద్యాకోశసన్నిభౌ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చర్ విశ్వతోముఖః ర్యగోర్ధమధశాయేరశ్వయస్తస్య సంతతా సందేహమాపాధతలం బ్రహ్మ సశివః సహరిసేంద్రస్వక్షరః పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసఖ్య సాగినే వయం వై రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతిః జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సురగోధైనం విష్ణవే చరుర్నిర్వపతి వై విష్ణుః ఏవాస్తతః ప్రతిష్ఠతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా విష్ణాయేష్టాయేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్. ఓం పద్మప్రియే పద్మే పద్మహస్తే పద్మాలయే పద్మదలాభతాక్షి లక్ష్మీ క్షేర సముద్రరాజం శ్రీరంగధానేశ్వరీ ఆశీభూత సమస్త దేవ వనితాన్ లోకైకదే त्रैलोक्यकुटुम्बिनीं सरसजां वन्दे मुकुन्दप्रिया लक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती लक्ष्मीर्वरलक्ष्मी प्रसन्ना मम सर्वदा ार्ककोटप्रतिभान्त्रिनेत्रां भजेऽहमम्बाञ्जगदीश्वरीं तारमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते सर्वभूतानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतर ब्रह्मणाधिपतर ब्रह्म कुడి చేతి మీద
విధిగా 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ప్రియసువర్ణ మంగళం సమర్పయామి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షిణే ప్రదక్షిణాతనే పరే కామాంతార కల్లాహం పాదాక్షా పాదగంధర ప్రాణాంకృతి యాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణం శరణం మమ అనుకోండి. కూర్చోండి. కళ్ళగద్దుకొని అక్షంతలు అమ్మవారి మీద గౌరవ యథాస్థానం ప్రవేశయాలి. అమ్మ కుంకుమ పూజ చేసిన బొట్టు మొహాన్ని పెట్టుకొని మామిడి పిల్ల దగ్గర పెట్టుకోండి. నుదుటిన సాగర శతవర్ష అన్యోన సుఖేన దాంపత్య జీవన సిద్ధిరస్తు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేశారని మీకు గిఫ్ట్ తెచ్చారు. ఎక్కడ వాళ్ళు అక్కడే భక్తదాసలో తెలియమైనది శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణేశోత్సవ కమిటీ గణేశ పూజా కార్యక్రమాలు ఈ రోజుకు 10వ రోజు. ఈ రోజు చివరి రోజు. మరి రేపు ఉదయం నిమజ్జన కార్యక్రమం. కావున భక్తులకు తెలియజేయనిది ఏమంటే స్వామివారి మహాలడ్డు ప్రసాదం మరి స్వామివారి సన్నిధిలో 10 రోజుల నుండి పూజలు అందుకున్న స్వామివారి మహానైవేద్యమైన మహాలడ్డుని ఇప్పుడు వేలంపాట పెట్టడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ వేలంపాటలో పాల్గొని ఈ యొక్క స్వామివారి మహాప్రసాదమైన లడ్డూని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. మరికొద్ది సేపట్లో స్వామివారి మహానైవేద్యమైన లడ్డూ పాట ప్రారంభమవుతుంది. నాగరాజు గారు మీలోండి ఇట్లా కోటయ్య గారు, మాధవరావు గారు, బండారుపల్లి వారికి సన్మానం చేస్తున్నారు. పట్టుకున్నాడు కొద్దిగా వెనక్కి చూసుకోవచ్చు. తర్వాత మేయర్ గారికి అలాగే మనం ఖమ్మం మేయర్ గారికి ఖమ్మం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శెట్టి రంగారావు గారు సన్మానం చేస్తున్నారు. మాధవరావు గారు డిప్యూటీ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి మాధవరావు గారు కుమార్ గారికి సన్మానం చేస్తున్నారు. ఓకే 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 ఓకేనా. మార్కెట్ చైర్మన్ గారికి కమిటీ మొత్తం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు గారికి కమిటీ అందరి తరఫున సన్మానం జరుగుతున్నది. కుంకుమ పూజ కార్యక్రమాన్ని దాతగా ఇచ్చినటువంటి మనకి కుంకుమ పూజ దాత కొంచెపు రాంబాబు గారి దంపతులతో మనకి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పూజ సందర్భంలో పండగ వాతావరణం లాగా ఇంత భారీ ఎత్తున భక్తులు తల్లి రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. పోయిన ఇయర్ కూడా చేశాము. అంతకంటే ఇంకా భక్తులు ఈ సంవత్సరం ఇంకా పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదర సోదరుమణులారా, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు అమ్మవారు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి వేడుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మన ఈరోజు ఇంతమంది కలయిక ఇంత అద్భుతమైన ఒక పూజ యజ్ఞంలా నడిచిందంటే అది మన శెట్టి రంగారావు గారి శ్రమ. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరితో మాట్లాడాలనుకున్నా ఆయనకి ఎలాంటి ఈగో ఫీల్ లేకుండా ఈ దైవ భక్తితో ఏ ఉద్దేశం లేకుండా
ఆయన గారు ఒక పొలిటికల్గా ఆలోచించడం కానీ లేకపోతే ఒక వర్గంగా ఆలోచించకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన రాపర్తి నగర్ సెంటర్లో ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అన్నగారు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మీ బ్లెస్సింగ్ తో మంచి భారీ ఎత్తున మనం ఈ కుంకుమ పూజ కూడా మళ్ళీ గ్రాండ్ గా జరపాలని చెప్పి దానికి సాయశక్తులుగా నా వంతు కృషి మీకు ఉంటుంది. తప్పకుండా మళ్ళీ నేను కుంకుమ పూజ దాతగా వచ్చే సంవత్సరం కూడా చేస్తానని మీకు మాటిస్తూ వచ్చిన భక్తులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తరఫున ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ దానికి కూడా పోయిన సంవత్సరం ఇలాగనే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఒక మాట రాంబాబు గారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అందరి తరఫున అందరి ముంగట మీరు కూడా అనౌన్స్ చేస్తే బాగుండదంటే స్పందించి మళ్ళీ ఎమ్మటే చెప్పారు. మనకి కుంకుమ పూజ దాత ఇట్లా మనకు దొరకటం కూడా మన రాపర్తి నగర్ ఉత్సవ కమిటీకి కూడా గర్వకారణంగా ఉంది. మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉత్సవ కమిటీ తరఫున సెలవు తీసుకున్నాం. జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి.